ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 23వ వచనము. నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ప్రార్థన. ప్రియమైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వ సృష్టికర్తవైన ప్రభువా, మీ గొప్పతనాన్ని మీ ప్రభావ మహిమలను బట్టి మిమ్ములను స్తుతిస్తున్నాము తండ్రి. మా ప్రార్థన విజ్ఞాపనలను సిద్ధం చేసుకుని మీ సన్నిధానములకు వచ్చిన మా మీద మీ కనుదృష్టి ఉంచమని, మా మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, మా సమస్త ప్రవర్తనలో మీ కాయస్కరమైన మీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన ప్రతి దాని నిమిత్తము మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో మమ్మల్ని కడిగి మా మనవులను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మీ బాహుబలంతో ఎన్నో అద్భుతమైన కార్యాలను చేశావు తండ్రి. మీ ఆజ్ఞతో ఆకాశాలు ఆవిర్భవించాయి, మీ మాటతో భూమికి స్థిరత్వం అన్నది కలిగింది దేవా. మీ చేతుల నుంచి నదులు ప్రవహించాయి, సముద్రాలు సృష్టించబడ్డాయి. మీ దక్షిణ హస్తము, మీ చాచిన చెయ్యి మీ ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా నిలిచింది ప్రభువా. యెహోవా మా తండ్రి, మా దేవా, మీరు మీ ప్రజలకు ఐగుప్తులోని బానిసత్వం నుంచి స్వేచ్ఛగా మీరు మీ ప్రజలకు విడుదలనిచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి మీ ప్రజలకు రక్షణ బలమును ఇచ్చిన బలమైన దేవుడవు మీరు. దేవా, అరణ్యంలో ప్రయాణిస్తున్న మీ ప్రజలను మీ సమాధాన మాటలతో, ఆదరణ మాటలతో, గద్దించే వాక్కులతో, సరిచేసే సందేశాలతో మీ ప్రజలైన ఇశ్రాయేలుని నడిపించిన గొప్ప నాయకుడవు దేవా మీరు. అప్పుడు ఇప్పుడు మిమ్మల్ని విశ్వసించిన మీ ప్రజల పట్ల మీరు నడిపించే విధానము ఒక్కటే రీతిగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీకు సమానులైన దేవుడు అనబడేవారు మరి వేరెవ్వరూ లేరు తండ్రి. మీ ప్రజలు చేసే యుద్ధాలలో మీ బాహుబలమును చూపి శత్రువులను ఓడించిన మీ శక్తికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. మీరు మీ ప్రజలను యోర్దాను నది దాటించినట్లు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడుగా ఇప్పటికీ మమ్మల్ని అన్ని విపత్తుల నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి, శత్రువుల నుంచి, శత్రువు మా విరోధి అయిన సాతాను నుంచి మమ్మల్ని కాపాడుతున్నారు దేవా. మీ కార్యాలు అపరిమితమైనవి, మీ శక్తి అపారమైనది, మీ ప్రేమ యుగాలకు నిలిచే నిత్య నిబంధన అయినందుకు మిమ్ములను స్తుతిస్తున్నాను తండ్రి. మీ ప్రజలమైన మా పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి, కనికరమును బట్టి, కృపను బట్టి మిమ్ములను ఎంత స్తుతించినా, ఎంత శ్లాఘించినా మా జీవాఫలము అది కొంచెము మాత్రమే ప్రభువా. సంపూర్ణంగా మీ మహిమను మేము వ్యక్తం చేయలేం తండ్రి. మోషే మీ దగ్గర నిలిచి ప్రార్థించినట్లే మేము కూడా మీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము బలహీనులమైన ప్రజలము దేవా, మమ్మలను బలవంతులైన ప్రజలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీపై, మీ పరిచర్యపై, మీ కార్యాలపై, ఆత్మ సంబంధమైన ప్రతి దాని మీద మేము శ్రద్ధను, మనసును పెట్టగలిగేటట్లు మా పట్ల మీరు గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని శ్రద్ధగల వారినిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు గౌరవమును, ఘనతను, మహిమను తెచ్చే వారముగా మేము ఉండేటట్లు మాపై మీ కృపను కురిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీ సువార్తను ఈ లోకంలో విస్తరించడానికి తమ జీవితములను అంకితం చేసి సేవ చేస్తున్న, పరిచర్యను చేస్తున్న మీ సేవకులను, దైవజనులందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. వారు చేస్తున్న వారి పరిచర్య అంతా కూడా ఫలవంతం కావడానికి మీ బలము, మీ జ్ఞానము, మీ కృపను వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఎదుర్కొనే ప్రతి అడ్డంను యేసు నామములో తొలగించబడేలా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, సమీపిస్తున్న మీ రాకడ కొరకు మమ్ములను, విశ్వాసులందరినీ, మీ నామంలో ఉంచబడిన ప్రతి బిడ్డను మీ ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యానుసారముగా నడిచి మీ చిత్తానికి, మీ ఇష్టానికి అనుగుణముగా జీవించేందుకు మా హృదయాలను మార్పు చేయమని, మేము మీ వెలుగును చూపించే దీపములుగా ఉండాలని ప్రార్థిస్తున్నాం దేవా. ఇంకా మీ రక్షణ వార్తను తెలియని, మీ మహిమను తెలియని అనేక మంది మీ రాజ్యంలో చేర్చబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ రాజ్య సువార్త బలముగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రతి జాతి, భాషలో ఉన్నటువంటి ప్రజలను మీ వైపు త్రిప్పేటట్లు, మిమ్మల్ని మహింపరిచేటట్లు మీ కృప వారి పట్ల విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది రక్షణ లేకుండా ఉంటున్నారు, రక్షణ లేని ఆ ప్రజలందరి హృదయాలను మీ ప్రేమతో తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ మీ మార్గంలో ప్రయాణించగలిగేటట్లు వారి మనసు మారి రూపాంతరపరచబడేలాగా మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ వాక్యాన్ని నమ్మి మీరు చెప్పిన క్రమంలో నడుస్తున్న, జీవిస్తున్న ప్రజలందరూ మీరిచ్చే మేలును, క్షేమాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తానికి, మీ ఇష్టానికి అనుకూలంగా జీవించేలా మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మీ సన్నిధిని ఎల్లప్పుడూ కలిగి ఉండే భాగ్యమును వారికి ఇవ్వమని, విశ్వాస జీవితంలో బలహీనులైన వారికి మీ వాక్యం చేత వారి విశ్వాస జీవితంలో వారిని బలపరచమని, స్వస్థత లేని వారిని స్వస్థపరచమని, సమస్యల గుండా ప్రయాణిస్తున్న వారికి మీ వాక్కును పంపి వారి సమస్యలను పరిష్కరించమని, సమాధానం లేని వారికి మీ వాక్కు ద్వారా సమాధానం అనుగ్రహించి పెట్టమని, అనేకులకు మీ రాజ్య సువార్తను తెలియజేసే మీ వాక్కును వారి నోట ఉంచమని, మీ బాహుబలము, మీ దక్షిణ హస్తము ఎంత గొప్పదో, ఎటువంటి గొప్ప కార్యాలను చేస్తుందో గ్రహించేవారుగా వారు ఉండగలిగేటట్లు వారు ప్రతి అవసరత కొరకు ప్రార్థించే ప్రార్థన ఆత్మతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడుగా మిమ్మలను ప్రార్థించే వారికి మీ బాహుబలము, మీ దక్షిణహస్తము ఎడతెక్క తోడుగా ఉంచే గొప్ప దేవుడువైన మిమ్మలను స్తుతిస్తూ, ఇంతవరకు మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనలను మీరు ఆలకించి మాకు జవాబు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, మాకు తోడుగా ఉండి మాకు బలమయ్యున్న యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.